సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని రకరకాలుగా వాడుకుంటూ ఉన్నారు. అలాగే కొంతమంది కుర్రాళ్ళు చేసిన పనికి ఎస్ఐ అయితే కనుక ట్రాఫిక్ ఎస్ఐ షాక్ ఇచ్చారు వాళ్ళకి. ఏ విధంగా అని చూసుకున్నట్టయితే కనుక కొంతమంది కుర్రాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడైనా పోలీస్ తనిఖీలు చేస్తూ ఉంటారు కదా చాలా చోట్ల. ఇలా తనిఖీలు చేసినప్పుడు దొరకకుండా ఉండడం కోసం ఒక వాట్సాప్ గ్రూప్ అయితే పెట్టుకున్నారు. దాని పేరు ఏంటంటే పోలీస్ మామలు అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ అని పెట్టుకొని ఆ కుర్రోళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లో మెంబర్స్ కింద ఉండి ఆ ఊళ్ళో గోదావరి కనిలో జరిగింది ఇది. ఆ ఊళ్ళో ఎక్కడెక్కడ పోలీసులు ఏ సెంటర్లో ఆపుతున్నారు ఏంటి ఎక్కడ ఆపినా కూడా ఎవరికి తెలిసినా వెంటనే గ్రూప్లో మెసేజ్ చేసేస్తే ఆ రూట్లో వెళ్లకుండా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంటారు. అలా చాలా మంది ఆ గ్రూప్లో యాడ్ అయ్యారు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక అందులో ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఒక కుర్రోడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికేశాడు. దొరికేస్తే ఎస్ఐ గారు ఆయన ఫోన్ తీసుకొని చెక్ చేసుకుంటున్నప్పుడు అందులో వాట్సాప్లో పోలీస్ మామూలు పేరు మీద ఆ గ్రూప్ కనబడింది. ఏంటి గ్రూప్ అని తనిఖీ చేయగా ఈ డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఆపుతున్నారు ఏంటి ఇవన్నీ ఉంటే అప్పుడు అందులో ఎస్ఐ గారు ఆ గ్రూప్లోంచే ఆ కుర్రోడు ఎవరైతే దొరికాడో డ్రంక్ అండ్ డ్రైవ్ ఆ యొక్క గ్రూప్లోంచే ఎస్ఐ గారు వీడియో పెట్టారు. ఏంటంటే కుర్రోళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా అంటే స్వీట్ వార్నింగ్ ఇచ్చి మీ నెంబర్లన్నీ కూడా ఈ గ్రూప్లో ఉన్న నెంబర్లన్నీ నా దగ్గర సేవ్ అయ్యి ఉన్నాయి, త్వరలోనే మిమ్మల్ని అందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాను, సిద్ధంగా ఉండండి, అప్పటి వరకు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి గ్రూప్లో వీడియో పోస్ట్ చేశారు. అది చూసిన వాళ్ళందరూ షాక్ అయ్యారు.